ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు గురు పూర్ణిమ. Today is Guru Purnima. నిజంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి? What should we know today? ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే. We should know that God is present above you, below you, around you, in you. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ. In you, with you, around you. వహే గురు. Only one Guru, ఇద్దరు కాదు. not two. ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు. Not one inner Guru, another external Guru. గురువు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి ఒక సత్యవాక్కును అనుసరించేటువంటిది. Guru is the one who treads along the path of truth. He is the truth himself. కనుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. Therefore it is said, Guru is Brahma, the creator. Guru is Vishnu, the sustainer. Guru is Shiva, the destroyer. కాబట్టి నీవే బ్రహ్మవు, You are Brahma creator. నీవే విష్ణువు, You are Vishnu. నీవే శివుడవు, You are Shiva. నీవే గురువు. And you are Guru. కనుకనే గురువు అంటే ప్రత్యేకంగా కాదు, Guru is not separate from you. సర్వము నీవేగా ఉన్నావు. Everything is yourself. కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి. See that you do not lose your Guru, your concentration on Guru, the preceptor. ఈ కాన్సెప్ట్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి. Keep your concentration steady. అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ, సన్యాసులకు కానీ అందరికీ కూడా ఒకటే ముఖ్యము. Either students or elders or householders or celibates or renunciants, అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే. all should have one common goal. ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఆహోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురువు. Think of it, concentrate, have guri on that soham principle. అహం బ్రహ్మాస్మి, Aham Brahmasmi, I am నేనే God. బ్రహ్మను. I am Brahma. తప్పేమి లేదు. Nothing wrong in ఇది it. అహంకారం అనుకుంటారేమో, చాలా పొరపాటు. You may think it's ego. No. నీవు నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు అని పెట్టుకో. Have this feeling that you నేనే are దైవం, నేనే దైవం, నేనే బ్రహ్మ అనుకో. Consider yourself that you are Brahma, you are తప్పేమి Vishnu. లేదు. Nothing wrong. ఇది అహంకారమే కాదు, It's not ego. ఇది నిజమైనటువంటి రైట్. You have got every right on ఈ that. రైట్ లోపల పెట్టుకొని ఊరికి బయట మాత్రం నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది. With the right of divinity within you, what is the fun of feeling that I am simply a human? కనుక మీరందరూ కూడాను దైవ స్వరూపులే. You are all the forms of the కానీ divine. మీరు దైవ స్వరూపులను విశ్వసించి మీరు దైవంగా రూపొందండి. With the full faith that you are divine, become divine. దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు. There should not be any mistake. దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు. There should not be any vices in దైవంలో divinity. ఎట్టి మాలిన్యము చేరకూడదు. There is no pollution in divinity. నిర్మలము నిశ్చలము దీంతో మీరు దైవంగా భావించుకోండి. Consider yourself that you are divine. మీరు చేసే You are పనులు pure, మంచివే unsullied. చేయండి. That all your actions should be మీ pure. మాటలంతా మంచివే చేయండి. That all your words should be good. మీ దృష్టి అంతా మంచిదే చూడండి. All your looks should be good. ఇది కావాల్సింది. That's what is expected. ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి. On this day of Guru Purnima, we should have good looks. దృష్టిని మనం ఏమాత్రమే పెంచుకోకూడదు. We should not have bad looks. మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి. We should use good words. మంచి భావాలనే మనం పెంచుకోవాలి. We should have good feelings. మంచి జీవితాన్ని గడుపుకోవాలి. And we should lead a good మంచి life. జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి. That you should be an ideal to everybody.